అందరికీ నమస్తే అండి. జుట్టు వచ్చేసి పొడవుగా పెరగడమే కాదు, జుట్టు బాగా నల్లగా, ఒత్తుగా ఉండడం కోసం మేము వచ్చేసి జెల్లీని, పేస్ట్‌ని ప్రిపేర్ చేసామండి. అది ఏ విధంగా అనేది ఇప్పుడు ఈ వీడియోలో చెప్తానండి. వీడియో వచ్చేసి పూర్తిగా చూడండి. అప్పుడే ఏ విధంగా యూజ్ చేయాలి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది బాగా అర్థమవుతుంది. ఇప్పుడు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేది చూద్దామండి. మనము ఈ పేస్ట్‌ని ప్రిపేర్ చేసుకునేటప్పుడు ముందుగా వచ్చేసి రాత్రిలో ఈ విధంగా ఒక 2 టేబుల్ స్పూన్లన్నీ మెంతులు వేసుకొని వాటిని నీళ్ళతో బాగా కడిగేసి నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. ఇప్పుడు మనం వచ్చేసి మెంతులు అలాగే గుంటగలగరాకు, మందార పూలతో పేస్ట్‌ని, జెల్లీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేది చూద్దాము. మందార పూలు వచ్చేసి ఉదయాన్నే కోసుకొచ్చానండి. ఈ గుంటగలగరాకునైతే బయట నుంచి ముందు రోజే తెప్పించుకున్నాను. మందార పువ్వులైతే ఇంటి దగ్గర ఉన్న పూలేనండి. ఇవైతే కోసి పెట్టుకున్నాననమాట. ఇప్పుడు వచ్చేసి మనం గుంటగలగరాకునైతే నీట్‌గా క్లీన్ చేసుకోవాలండి. కింద వచ్చేసి ఆకులకి కొన్ని ఆకులకైతే ఈ విధంగా చీడలాగా ఉంటుందండి. అలాంటి ఆకులనంతా మనము పెట్టుకోవడానికి ఏసుకోకూడదు. అలాంటి ఆకులు పెట్టుకున్నామంటే అలర్జీ లాంటివి వచ్చేస్తాయి. ఈ గుంటగలగరాకులో ఉన్న గింజలన్నీ గానీ మనము చెట్లలో వేసామంటే అక్కడ గానీ ఈ విధంగా గుంటగలగరాకు అనేది మొలుస్తుందండి. మనం మళ్ళా బయట పోయి తెచ్చుకోవాల్సిన పని ఉండదు. ఇంటి దగ్గరే ఈ విధంగా గింజలు వేసామంటే మొలుస్తుందనమాట. ఇప్పుడు వచ్చేసి గుంటగలగరాకులో మంచిగా ఉన్న ఆకులంతా గానీ ఈ విధంగా విడిపించి ఒక గిన్నెలోకి వేసుకున్నానండి. గుంటగలగరాకు వచ్చేసి కొంచెం వాడినట్లుగానే ఉంటే మనం కొద్దిసేపు నీళ్ళలో నానబెట్టుకున్నామంటే మనం మిక్సీకి వేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి. ఇప్పుడు ఈ ఆకు మొత్తం అంతా గానీ విడిపించేసాను. ఇప్పుడు వచ్చేసి ఈ ఆకుని మనం మిక్సీకి వేసుకుందామండి. ఆకు మొత్తం అంతా గానీ ఈ విధంగా నీళ్ళలోంచి తీసేసి మిక్సీ జార్‌లోకి వేసుకొని కొద్దిగా నీళ్లు వేసుకొని మిక్సీ పట్టుకోవాలనమాట. ఎక్కువ నీళ్ళేసామంటే మళ్ళా మనం పెట్టుకునేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుందండి. కొంచెం తక్కువగా నీళ్ళేసి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని అలాగే మనం పెట్టుకోవడానికి అవ్వదండి. ఈ విధంగా వడగట్టామంటే వాటర్ లాగా ఉన్నదంతా గానీ కిందకొచ్చేస్తుంది. ఆకు తొక్కంతా గానీ పైన ఉండిపోతుంది. అలా వడగట్టుకున్న తర్వాత వచ్చిన తొక్కునంతా గానీ పడేయాల్సిన పని లేదండి. దాన్ని వచ్చేసి పక్కన పెట్టుకుందాము. తర్వాత ఆ తొక్కునంతా గానీ ఏం చేయాలనేది చెప్తాను. ఇప్పుడు వచ్చేసి ఒక గిన్నెలో కొద్దిగా నీళ్ళు తీసుకొని మందార పూలు ఒక 10, 15 వరకు మందార పువ్వుల్ని తీసుకొని బాగా నీళ్ళలో కడిగేసి ఈ విధంగా పక్కన ఒక గిన్నెలోకి వేసుకుని కొద్దిగా నీళ్ళు వేసి బాగా పువ్వులను వచ్చేసి ఈ విధంగా నలిపి పక్కన పెట్టుకుందాం. తర్వాత వచ్చేసి ఈ విధంగా రాత్రంతా నానబెట్టిన మెంతుల్ని తీసుకుందామండి. ఇప్పుడు వచ్చేసి మనం మిక్సీ జార్లోకి నానబెట్టుకున్న మెంతుల్ని వేసుకుని ఎక్కువగా నీళ్లు వేయకుండా కొద్దిగా మాత్రమే నీళ్లు వేసుకుని బాగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకుని ఈ విధంగా పేస్ట్ లాగా చేసుకున్నాం కదండి. ఈ పేస్ట్ ని గానీ ఇప్పుడు వచ్చేసి ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకుందాము. ఈ మెంతులతో పేస్ట్ గానీ చాలా సాఫ్ట్ గా ఉండాలండి. ఇలా సాఫ్ట్ గా నున్నగా అయిన తర్వాతనే మనం వచ్చేసి ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం మందార పువ్వులను కలిపి పక్కన పెట్టుకున్నాం కదండి. ఈ మందార పువ్వులను ఇప్పుడు మిక్సీకి వేసుకుందాము. కొద్దిగా మాత్రమే నీళ్లు వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని కానీ మనం వచ్చేసి వడబోసుకోవాలండి. మనం వచ్చేసి టీ వడగట్టే దాంట్లో వడగట్టామంటే చాలా లేట్ అవుతుందండి వడగట్టడానికి. ఈ విధంగా ఒక క్లాత్ లోకి వేసుకుని మనం టైట్ గా తిప్పామంటే అందులో ఉన్న జెల్లీ మొత్తం అంతా గానీ ఈ విధంగా గిన్నెలోకి వస్తుంది. చూడండి ఇలా టైట్ గా తిప్పాలి. ఇలా తిప్పినప్పుడు మనకి జెల్లీ అనేది బయట వస్తుంది. ఆ జెల్లీ మొత్తం అంతా గానీ ఈ విధంగా గిన్నెలోకి వేసుకోవాలి. జెల్లీ మొత్తం ఈ విధంగా పిండేసిన తర్వాత ఈ తొక్కును పడేయాల్సిన పని లేదండి. చూడండి ఈ తొక్కును గానీ ఇప్పుడు మనము మిక్సీకి వేసుకోవాలన్నమాట. మళ్ళా మిక్సీకి వేసి మళ్ళా ఏం మనం పిండాల్సిన పని లేదండి. ఈ మందార పువ్వుల తొక్కుని అలాగే ఈ గుంటగలగరాకు తొక్కుని గానీ మళ్ళా ఒకసారి రెండింటిని కలిపి మిక్సీకి వేసుకోవాలి. మీరు అనుకోవచ్చండి మందార పువ్వులని అలాగే గుంటగలగరాకుని రెండింటిని కలిపి మిక్సీకి వేసుకుంటే సరిపోతుంది కదా అని. అలా రెండు కలిపి మిక్సీకి వేసామంటే అందులోంచి జెల్లీని తీయడం చాలా కష్టమవుతుంది. రెండు కలిపి పెట్టుకోవడం ఈజీనే. కాకపోతే మనకి స్కాల్ప్ వరకు ఈ జెల్లీ కానీ పేస్ట్ కానీ స్కాల్ప్ వరకు వెళ్ళదండి. వాటర్ లాగా ఉందంటే మనకి ఆయిల్ లాగా స్కాల్ప్ వరకు పెట్టుకోవచ్చు అనమాట. అందుకోసం అనేసి ఈ విధంగా సపరేట్గా వేసుకోవాలని చెప్పాను. మనకొచ్చేసి చుట్టూ పొడుగా నల్లగా ఒత్తుగా పెరగాలంటే కాస్త ఓపికగా ఇవన్నీ చేసుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి మనము ఏమేం పేస్టులు రెడీ చేస్తాము అలాగే జుట్టుకి ఏ విధంగా పెట్టుకోవాలనేది చూద్దామండి. ఇది వచ్చేసి మందార పువ్వులు అలాగే గుంటగలగరాకు కలిపిన పేస్టు. ఇవి వచ్చేసి మనం నానబెట్టుకున్న మెంతుల పేస్టు. ఇది వచ్చేసి ఆయిల్. ఇది వచ్చేసి మందార పూల జెల్లీ. ఇది వచ్చేసి గుంటగలగరాకుని మిక్సీకి వేసి వడగట్టుకున్న. ఇప్పుడు మనం వీటిని ఏ విధంగా జుట్టుకు పెట్టుకోవాలనేది చూద్దామండి. ముందుగా వచ్చేసి మనం జుట్టుని చిక్కు లేకుండా ఈ విధంగా చిక్కు అంతగానే తీసేసుకోవాలి. ముందు రోజు కూడా ఆయిల్ పెట్టుకున్నా కానీ మనకి ఏం ఇబ్బంది ఏం లేదండి. తలస్నానం చేసుకుని ఈ జెల్లీ పేస్ట్ని పెట్టుకోవాలని ఏం లేదు. ఆయిల్ పెట్టుకున్నా కానీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ విధంగా మొత్తం చిక్కంతా తీసేసుకోవాలి. ఇప్పుడు మనము గుంటకలగరాకుని వడగట్టి పెట్టుకున్నాం కదండి. ఇందులోకి వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ని కలుపుకోవాలి. తర్వాత వచ్చేసి ఒక మందార పూల జెల్లీని కానీ వేసి మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. జుట్టు పొడువుగా ఒత్తుగా ఉందంటే ఎక్కువగా పేస్ట్ని కానీ జెల్లీని కానీ తయారు చేసుకొని పెట్టుకోవాలి. కొంచెం తక్కువగా జుట్టు ఉందంటే కొద్దిగా మాత్రమే చేసుకున్నామంటే సరిపోతుందండి. ఈ గుంటగలగరాకుని ఎందుకు పెడుతున్నానంటే జుట్టు అనేది ఊడిపోయిన చోట మళ్ళా మొలవడం కోసం, అలాగే నల్లగా ఉన్న జుట్టు తెల్లగా అయిపోకుండా ఉండడం కోసం అండి. చూడండి అక్కడక్కడ తెల్ల వెంట్రుకలు వచ్చేసినాయి. ఇంకా మిగిలిన వెంట్రుకలైనా నల్లగా ఉండడం కోసం అనేసి నేను ఈ విధంగా గుంటగలగరాకుని మందార పూల జెల్లీని కలిపి పెడుతున్నాను అనమాట. మనం జుట్టుకు వచ్చేసి ఆయిల్ ఏ విధంగా అయితే పెడతామో అదే విధంగా మొత్తం జుట్టు మొత్తం అంతా కానీ పైన నుంచి
కింద కుదుళ్ళ వరకు మొత్తం అంతా పెట్టుకోవాలి. ఈ గుంటగలగరాకు పెట్టుకోవడం వల్ల మనకి ఏం ఉపయోగం అనేది చెప్తానండి. గుంటగలగరాకు పెట్టుకోవడం వల్ల ఆకుల్లో వచ్చేసి యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ గుణాలు ఉన్నాయి. ఇవి మన తల చర్మంలోని ఇన్ఫెక్షన్ని తగ్గిస్తాయి. ఇది చుంటు సమస్యను కానీ తగ్గిస్తుంది మరియు తల చర్మాన్ని శుభ్రంగా ఉంచుతుందండి గుంటగలగరాకు. మందార పువ్వులను జెల్లీలాగా చేసి పెట్టుకోవడం వల్ల మనకు ఉపయోగం ఏమంటే ఇందులో వచ్చేసి విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తాయి, జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి మరియు జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. మందార పూలు జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తాయి. అయితే మెంతులు వచ్చేసి జుట్టును మృదువుగా మరియు నిగనిగలాడేలా చేస్తాయి. గుంటగలగరాకు అలాగే మందార పూలు జెల్లీని మొత్తం బాగా ఈ విధంగా జుట్టు మొత్తం అంతా పెట్టేసిన తర్వాత పైన కొద్దిగా వేసుకొని మనం ఈ విధంగా మసాజ్ చేయాలి. ఇలా మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ అనేది బాగా జరుగుతుంది, జుట్టు అనేది ఆరోగ్యంగా ఉంటుందండి. జెల్లీను పేస్ట్ పెట్టుకున్నప్పుడే కాకుండా ఆయిల్ పెట్టుకున్నప్పుడు కానీ ఈ విధంగా మసాజ్ చేసుకున్నామంటే జుట్టు వచ్చేసి ఆరోగ్యంగా ఉంటుందండి. మందార పూలు జెల్లీ పెట్టేసిన తర్వాత మనం వచ్చేసి గుంటగలగరాకు మందార పూలు పేస్ట్ చేసాం కదండి. ఇప్పుడు ఏ విధంగా పెట్టుకోవాలనేది చూద్దామండి. ఇందులోకి వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఈ మందార పూలు గుంటగలగరాకు పేస్ట్ లో వచ్చేసి ఈ మెంతుల పేస్ట్ మొత్తం బాగా కలిసే విధంగా ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం ఈ పేస్ట్ వచ్చేసి తలకు అప్లై చేద్దామండి. ఈ పేస్ట్ వచ్చేసి పైన నుంచి మొత్తం జుట్టు కుదుళ్ళ వరకు కింద వరకు గానీ బాగా పెట్టుకోవాలండి. పేస్ట్ అయితే పైన జుట్టు పైన ఉండిపోతుందండి. జెల్లీ అయితే మనకి స్కాల్ప్ వరకు వెళ్తుంది. అందుకోసం అనేసి జెల్లీని సపరేట్గా, పేస్ట్ని సపరేట్గా చేసుకోవాలి. అన్నీ ఒకేసారి మిక్సీకి వేసేసామంటే వడగట్టడం చాలా ఇబ్బంది అవుతుందండి. సపరేట్గా వేసుకొని వడగట్టుకున్నామంటే ఈజీగా ఉంటుంది, పెట్టుకునేటప్పుడు కానీ కష్టం లేకుండా ఉంటుంది. ఇలా జెల్లీ పేస్ట్ పెట్టుకునేటప్పుడు కొంచెం పాతగా ఉన్న డ్రెస్ వేసుకున్నారంటే సరిపోతుందండి. తలస్నానం చేసేటప్పుడు మరీ ఎక్కువ వేడిగా ఉన్న నీళ్ళతో స్నానం చేయకూడదండి. కొంచెం గోరువెచ్చగా ఉన్న నీళ్ళతో చేసుకోండి. ఈ పేస్ట్ మొత్తం పెట్టేసిన తర్వాత ఈ విధంగా క్లిప్ పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇవ్వాలండి. హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి గోరువెచ్చని నీళ్ళతో తలస్నానం చేసుకుంది. జుట్టు మొత్తం బాగా ఆరబెట్టుకున్న తర్వాతనే జడ అనేది వేసుకోవాలి. జుట్టు లోపల వచ్చేసి చిన్న ఆకలంతా ఉండిపోయి ఉంటాయండి. నీట్గా విదిలిచ్చేసి తల బాగా ఆరబెట్టుకొని జడ వేసుకున్నామంటే సరిపోతుంది. జుట్టు ఎప్పుడు కానీ మనము అల్లుకోకుండా వేసుకోకూడదు. అలా వేసుకున్నామంటే తొందరగా చిట్లిపోతాయి. అలాగే డస్ట్ అనేది ఎక్కువగా మనకి జుట్టులో చేరిపోతుంది. ఈ విధంగా నీట్గా అల్లేసి వేసుకున్నామంటే సరిపోతుంది. గుంటగలగరాకు అలాగే మందార పూల జెల్లీని అప్పుడప్పుడు పెట్టుకున్నామంటే జుట్టు అనేది నల్లగా ఉంటుంది, ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. ఉన్న నల్ల వెంట్రుకలైనా తెల్లగా అయిపోకుండా ఉండడం కోసం ఈ విధంగా మందార పూలు అలాగే గుంటగలగరాకు జెల్లీని పేస్ట్ని ప్రిపేర్ చేసి పెట్టామండి. మేము వచ్చేసి వారంలో 2 సార్లు అయితే ఈ విధంగా పెడతాను. జుట్టు అనేది నల్లగా ఒత్తుగా పొడవుగా పెరగడం కోసం. మనకి తలలో తెల్ల వెంట్రుకలు వచ్చినప్పుడు వాటిని పీకేసే అలాంటి పనులన్నీ చేయకూడదండి. అలా పీకామంటే ఎక్కువగా తెల్ల వెంట్రుకలు అయిపోతాయి. ఒకవేళ తెల్ల వెంట్రుకలు వచ్చే ఇది ఉందంటే మనము మిగతా వెంట్రుకలంతా తెల్లగా అయిపోకుండా ఉండడం కోసం ఈ విధంగా మందార పూలు అలాగే గుంటగలగరాకు జెల్లీ పేస్ట్ని ప్రిపేర్ చేసుకుని పెట్టుకొని ఉన్న వెంట్రుకలైనా తెల్లగా అయిపోకుండా నల్లగా ఉండడం కోసం మేము వచ్చేసి పిల్లలకి వారంలో 2 సార్లు అనేది ఈ విధంగా జెల్లీని పేస్ట్ని ప్రిపేర్ చేసి పెడతానండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.